హలో ఎవరివన్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో చపాతీ పూరీలోకి సూపర్గా ఉండే కర్రీని ప్రిపేర్ చేసుకోబోతున్నాము. దీన్ని ఎక్కువగా మనం హోటల్లో చూస్తూ ఉంటాము. సో అదే ప్రాసెస్లోనే అదే టేస్ట్తోనే ఇంట్లోనే చక్కగా మన చేతులతో మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. మరెందుకు ఆలస్యం, దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో కంప్లీట్గా చూసేయండి. ముందుగా ఈ విధంగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ ఆవాలు, 1 టీ స్పూన్ మినపప్పు ఇవన్నీ వేసి బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా పొడుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, క్యారెట్, అలాగే ముందుగా ఉడికించుకొని పెట్టుకున్న గ్రీన్ పీస్ కూడా వేసుకొని చక్కగా ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలి. ఇది ఉడికే లోపల ఇక్కడ నేను ఒక 2 టేబుల్ స్పూన్ల శనగపిండి తీసుకొని వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఈలోపు ఇందులోకి 1 టీ స్పూన్ పసుపు, మన స్పైసీ తగ్గట్టుగా కారం పొడి, ధనియాల పొడి వేసి ఒకసారి బాగా కలిసేలా కలుపుకొని ముందుగా కలిపెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని ఇందులోకి వేసి 2 కప్పుల నీళ్లు పోసి ఇదంతా కూడా బాగా ఉడికించుకోవాలి. ఇది కాస్త దగ్గర పడి గ్రేవీగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ హోటల్ స్టైల్లో ఉండాలని చెప్పేసి ఇక్కడ నేను శనగపిండి అనేది యూజ్ చేశాను. మీరు కావాలనుకుంటే గోధుమ పిండితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అదే టేస్ట్ వస్తుంది. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో గ్రేవీ అనేది ఉండేలాగా ప్రిపేర్ చేసుకున్నామంటే చాలా అంటే చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. దీన్ని చపాతీలోకి కానీ పూరీలోకి తీసుకున్నామంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ప్రిపేర్ చేసుకొని ఆ టేస్ట్ మీకు ఎలా కుదిరిందో కమెంట్లో తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.